వల్లిని ఫాలో అవుతూ వెళ్ళిన నర్మదకు ఎదురుపడ్డ నిజం. ఇక ఇదంతా ఎలా జరగబోతుందో నేనైతే ఈరోజు క్లిప్పుల కలెక్షన్‌ని చూపిస్తూ మీకు వీడియోనైతే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చివరి వరకు మిస్ కాకుండా చూసేస్తే అసలు వల్లి ఎలా దొరికిపోయిందన్నది మీకైతే తెలుస్తుంది. అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే విశ్వక్ అయితే అంటూ ఉంటాడు, "నువ్వు ఒక్క క్షణం నా మాట వింటే మీ అన్నయ్యని మా చెల్లిని కలుపుతామని చెప్పేసి విశ్వక్ అంటూ ఉంటాడు. నువ్వెలా కలుపుతావు? నువ్వు కలపవు, విడదీస్తావు. మీ ఇంట్లో వాళ్ళు మా వాళ్ళను ఎప్పుడూ కూడా తక్కువ చేసి చూస్తూ ఉంటారు. అందుకే కదా మా ఇంట్లో పుట్టినరోజు ఫంక్షన్ ఏర్పాటు చేసి కావాలనే మా అన్నయ్యని వదిన్ని విడదీశారు. ఇప్పుడు నువ్వు కూడా నా వెంట అందుకే పడుతున్నావు. వాళ్ళని శాశ్వతంగా దూరం చేయడానికి లేదు, లేదు అమూల్య. వాళ్ళిద్దరినీ కలపడానికే నీ వెంట పడుతున్నాను. నాకు మరో ఉద్దేశం లేదు. నా చెల్లెలు మీ అన్నయ్య ధీరజు ఎంతగా ఇష్టపడ్డారో ఒకరినొకరి ఆ విషయం నాకు తెలుసు. ఆ విషయం తెలుసుకున్నాను కాబట్టే ఈరోజు నా చెల్లెల జీవితం నాశనం కాకూడదని చెప్పేసి నిన్ను అడగడానికి వచ్చాను. నేను గతంలో చాలా తప్పులు చేశాను. నీ కుటుంబం మీద నేను కూడా చాలాసార్లు ఇక గొడవకు వచ్చాను. మీ అందరినీ నేను ద్వేషించాను. కానీ ఇప్పుడు నా జీవితంలో ద్వేషం లేదు. నీ మీద అభిమానం, మీ కుటుంబం అంటే గౌరవం తప్ప నా మనసులో మరో ఆలోచన కూడా లేదు. మీ కుటుంబం మీద ద్వేషాన్ని నేనెప్పుడూ వదిలేశాను. నీ మంచితనం తెలుసుకున్న తర్వాతే నేను ఆ కుటుంబం మీద ద్వేషాన్ని వదిలేశాను. ఇప్పుడు నా లక్ష్యం నా చెల్లెల్ని మీ అన్నయ్య ధీరజ్ని కలపడం మాత్రమే. దానికి నాకు సహాయం చెయ్యి అని చెప్పేసి అమూల్యను విశ్వాక్ అడుగుతాడు. అలా అడిగేసరికి అమూల్య ఆలోచనలో పడుతుంది. ఖచ్చితంగా చేస్తాను, కానీ ఆ తర్వాత నువ్వేదైనా చేస్తే మాత్రం క్షమించే ప్రసక్తే లేదు అంటే లేదు. నేను ఒట్టేసి చెప్తున్నాను, అస్సలు ఈసారి నీ విషయంలో ఎలాంటి తప్పు చెయ్యను అని చెప్పేసి విశ్వక్ అయితే అమూల్యకి మాటిస్తాడు. ఇక్కడ చూస్తే ఇక పూర్తిగా డౌట్ అయితే వచ్చేస్తుంది నర్మదకి. ఆల్రెడీ ఒక రాయేసిన నర్మద వల్లి విషయంలో వల్లి కంగారు పడ్డం, వల్లి టెన్షన్ని గమనిస్తుంది. అలా గమనించిన నర్మద వల్లి ఖచ్చితంగా ఇందులో ఉంది. వల్లి తనంతట తను ఎప్పుడు ఏది చెప్పదు కదా. తను ఖచ్చితంగా తప్పు జరిగింది అంటే అందులో వాళ్ళు ఎవరో ఒకరు హస్తం ఉంటుంది. నాకు తెలిసి వల్లికి నిజం తెలిసిపోయిందని అనుకుంటున్నాను. వల్లి ఆ భద్రావతి దగ్గరికి వెళ్ళైనా ఉండాలి, లేకపోతే మరే రకంగానైనా ఆ భద్రావతితో వల్లి రాయబారమైనా నడుపుతూ ఉండాలి. వీటిల్లో ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ వల్లిని ఫాలో చేస్తూ ఉంటుంది. ఆ రోజు నుంచి వల్లి ఎక్కడికి వెళుతుంది ఏంటి ఇవన్నీ కూడా ఇక తెలుసుకోవడం మొదలు పెడుతుంది నర్మద అయితే. ఇక్కడ చూస్తే ప్రేమ విషయంలో ధీరజు ప్రేమను ఎంతగానో బ్రతిమలాడతాడు. పోరా, నువ్వు తప్పు చేశావని ఒక్కసారి కూడా ఒప్పుకోవడం లేదు. ఒసే నీ వెంట నేను పడుతున్నాను అన్నప్పుడే నీకు అర్థం కావాలి కదే. నేను తొందరపడి ఆ రోజు నిజం చెప్పి తప్పు చేశాను కాబట్టి నీ వెంట పడుతున్నానే, లేకపోతే నేను నీ దగ్గరికి వచ్చేవాడినే కాదే. పోరా, నువ్వు నాకు అవసరం లేదు. అందరి ముందు నా పరువు తీశావు. ఇప్పుడు తప్పు చేసినట్టుగా తలదించితే మాత్రం ప్రయోజనమేముంది? ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, వెళ్ళిపో. ఏంటే, శాశ్వతంగా వదిలేస్తావా ఏంటి? చూద్దాం ఏం జరగబోతుందో. నువ్వు నన్ను ఎస్ఐ కాలేను అన్నావు కదా, నీకు అవి చూపిస్తాను అని చెప్పేసి ప్రేమ ధీరజ్ మీద గొడవపడి వెళ్ళిపోతుంది. కానీ ధీరజ్ మాట వినిపించుకోవడానికి ప్రయత్నించదు ప్రేమ అయితే. అలా ధీరజ్ ప్రేమల మధ్య గొడవ అయితే అలా జరుగుతూనే ఉంటుంది. ఈలోగా నర్మద ఫాలో చేస్తూ ఉంటుంది కదా. వల్లి తన పుట్టింటికి వెళ్తుంది. వల్లి అసలు తన పుట్టింటికి వెళ్తున్నట్టు ఇంట్లో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే వల్లి తన పుట్టింటికి వెళ్ళకూడదని చెప్పేసి చందు ఆల్రెడీ కండిషన్ పెట్టే వల్లిని తీసుకొస్తాడు. కానీ వల్లి మాత్రం తన పుట్టింటికి వెళ్ళడం రావడం చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఇక తెలుసుకుంటుంది నర్మద అయితే. అంటే ఖచ్చితంగా వల్లి తప్పు చేసింది. వల్లి తన పుట్టింటికి వెళుతుంది అంటే వాళ్ళు వల్లిని ప్రశాంతంగా ఉండనివ్వరు. ఏదో కుట్ర చేసి ఈ ఇంటిని అలాగే మమ్మల్ని విడదీయడానికి ఏదో ప్లాన్ ఖచ్చితంగా చేస్తారు. వల్లిని ఇలా వదిలిపెట్టకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే వల్లి అయితే ఇక ఊహించినట్టుగానే భద్రావతి దగ్గరికి వెళుతుంది. భద్రావతిని బయటికి రమ్మని ఫోన్ చేస్తుంది. అలా బయట కలుసుకున్న ఎవరికైనా దొరికిపోతుందేమో అని చెప్పి భద్రావతిని తనింటికే తీసుకుని వెళుతుంది. అలా వెళ్ళేసరికి ఇక అక్కడ నర్మద ఫాలో చేస్తూ వెళుతుంది. ఈలోగానే ఇక్కడ వల్లి అయితే, ఏంటి మీరు మీరు ఈ విషయాన్ని మీ మేనకోడల దగ్గర ఏమైనా చెప్పేశారా ఏంటి? ఏ విషయాన్ని?
నేనే విషయం చెప్తాను, ఆయన నన్నేంటి ఇక్కడికి తీసుకొచ్చావు అని చెప్పేసి అంటూ ఉండి, కానీ అది కాదండి, అదే నేనొచ్చి మీకు మీ మేనకోడల విషయం చెప్పిన విషయం చెప్పేశారా? నేనెందుకు చెప్తాను? ఆ నర్మదకి డౌట్ వచ్చేసింది. అసలే అది తాచుపాము లాంటిది. డౌట్ వచ్చిందంటే బుసలు కొడుతూ నా మీదకి వచ్చేస్తుంది. నా కాపురం మళ్ళీ మొక్కలైపోతుంది. అదంతా నాకు సంబంధం ఏంటి? నువ్వు నా మేనకోడల గురించి చెప్పావు, దానికి నీకెంత డబ్బు కావాలంటే ఇస్తాను, అంతేకాని ఈ మధ్యలో ఇక నన్ను కలపొద్దు అని చెప్పేసి అంటుండగా, ఏంటండి మీకు అంత సహాయం చేస్తే మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి? సహాయం ఏంటి? నా మేనకోడల గురించి నిజం చెప్పావు, దానికి నీకు డబ్బు కావాలంటే ఇస్తానన్నాను కదా, అయినా నువ్వు చెప్పకపోతే ఏదో ఒక రోజు నాకు నిజం తెలీదా ఏంటని చెప్పేసి వల్లి దగ్గర భద్రావతి చాలా పొగరుగా మాట్లాడుతుంది. వల్లికి పెద్ద షాక్ ఎదురవుతుంది. కానీ నర్మదకి మాత్రం వల్లి చేసిన కుట్ర తెలిసిపోతుంది. వల్లియే ఈ విషయాన్ని మొత్తం కూడా భద్రావతికి చెప్పింది అన్న విషయాన్ని తెలుసుకున్న నర్మద, అంటే నా అనుమానం నిజమే, వల్లి కావాలనే ప్రేమ ధీరజల్ని విడతీసింది, వాళ్ళ గురించి భద్రావతి దగ్గర చెప్పింది. అంటే ఆ రోజు వల్లి చెవుల్లో బడ్స్ పెట్టుకున్నట్టు నమ్మించింది. కానీ ఆ రోజు అత్తయ్య ధీరజ్ ప్రేమ మాట్లాడుకున్న మాటలు అన్నీ వల్లి వినేసింది. అలా విని ఎంక్వైరీ చేయించి మరి ఈ విషయం తెలుసుకుంది. చాలా తెలివిగా మోసం చేసావు వల్లి, ఇక నిన్నెలా వదిలిపెడతాను? నీ మీద చాలాసార్లు జాలిపడ్డాము, తప్పు చేసినా ఎన్నోసార్లు క్షమించాము, చివరికి మా కాపురాలనే నాశనం చేసి మమ్మల్ని ఇంట్లోంచి బయటకు తోసేయాలనుకుని నిన్ను ఈసారి క్షమించే ప్రసక్తే లేదు. అసలు నిన్ను క్షమించకూడదు కూడా. నిన్ను క్షమిస్తే మా కాపురాల్లో మేమే నిప్పులు పోసుకున్నట్టు అవుతుంది. దానికి ఈ నర్మద ఎప్పటికీ ఒప్పుకోదు. ప్రేమ ఎన్నోసార్లు చెప్పింది, వల్లి అక్కని క్షమించొద్దు, తన గురించి నిజాలు మామయ్యకి చెప్పాలి అని. కానీ నేనే నీ కాపురం ఏమైపోతుందో అని చెప్పేసి నేను నీ విషయంలో మౌనంగా ఉండిపోయాను. బయట నిజాలు బయట పెట్టకుండా ఇక కేవలం చందుబాబుకి మాత్రమే తెలిసేలా చేశాము. చందుబాబుకి ఈ విషయం తెలిస్తే ఇక వల్లి పని అయిపోయినట్టే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక భద్రావతి అయితే, మరోసారి ఇలాంటి రాయబారాల కోసం నన్ను ఇక్కడికి రమ్మని చెప్పకు. నా మేనకోడలికి అనుమానం వస్తే ఆ తర్వాత పరిస్థితులు తేడా వస్తాయి. నువ్వు నిజం చెప్పావన్న విషయం మీ ఇంట్లో తెలిస్తే నీ ఇంట్లో వాళ్ళు నిన్ను గెంటేస్తారు అని చెప్పేసి భద్రావతి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వల్లి బయటకు అయితే వచ్చేస్తుంది. ఇంటికి బయలుదేరుతుంది. వల్లిని దారిలో ఆపేస్తుంది నర్మద. ఏంటి చెల్లాయ్, ఇలా వచ్చావేంటి? ఆఫీస్ అయిపోయిందా? ఆఫీసర్ గారు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏంటి ఎక్కడికి వెళ్ళావు? నేను బయటికి వెళ్ళాను. మీ పుట్టింటి దారి నుంచి వస్తున్నావేంటి? నిన్ను అక్కడికి వెళ్ళొద్దని చందుబాబు చెప్పాడు కదా. అయ్యో, నేను అక్కడికి వెళ్ళలేదు. ఆ పక్కకి వెళ్ళినంత మాత్రాన అక్కడికి వెళ్ళినట్టేనా ఏంటి? నేను వెళ్ళడం మానేశాను. పాపం మా అమ్మ నాయన బెంగ పెట్టుకున్నారని తెలిసినా కూడా నేను అక్కడికి అస్సలు వెళ్ళడం లేదు చెల్లాయ్. నిజంగా ఒట్టు చాలే నువ్వు వేసిన ఒట్టులు అని చెప్పేసి అంటూ ఉండి, కానీ అసలు ఎందుకు ఇలా చేసావు? ఏంటి చెల్లాయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను వెళ్ళలేదని చెప్తున్నా, నన్ను ఎందుకు అనుమానిస్తున్నావు? నువ్వు అక్కడికి వెళ్ళావు. అక్కడికి వెళ్ళడమే కాదు, నువ్వు ప్రేమ ధీరజల్ని విడదీశావని కూడా నాకు తెలిసిపోయింది. ఆ భద్రావతితో చేతులు కలిపి నువ్వు నిజం బయట పెట్టి వాళ్ళని విడతీయడానికి ప్లాన్ చేశావు. ఏంటి చెల్లాయ్, మళ్ళీ ఇంకో రాయేస్తున్నావా? నీకు చెప్పాను కదా నేను ఏం చేయలేదని అనేసరికి చెంప చెల్లుమనిపిస్తుంది. ఇక నర్మద అయితే, చంపేస్తాను, అబద్ధం ఆడావంటే. ఇంకా ఎన్ని మోసాలు చేస్తావు, ఎన్ని అబద్ధాలు చెప్తావు, ఎన్నిసార్లు నీ గురించి బయటపెట్టినా నీకు సిగ్గనేది ఎందుకు రావడం లేదు? అసలు చిచి, నువ్వేం మనిషివో ఏంటో, ఇక నీలో మార్పు రాదని అర్థమైపోయింది. ఇంతకాలం నువ్వు చేసిన తప్పుల్ని మేము మాలోనే దాచుకుని చాలా పెద్ద తప్పు చేసి నిన్ను ఇంట్లోకి రానివ్వడం మేం చేసిన పెద్ద పొరపాటు. చందుబావ ఆ రోజు నిన్ను వద్దన్నప్పుడే నిన్ను వదిలించే ప్రయత్నం చేయాల్సింది. కానీ నీ మీద జాలిపడి ప్రేమ నేను కాపురాలకి నష్టాలు కలిగించుకున్నామని ఇప్పుడు అర్థమవుతుంది. కానీ ఈసారి మాత్రం నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈసారి నువ్వు చేసిన తప్పుని అందరి ముందు బయట పెడతాను. ప్రేమ ధీరజుల కాపురంలో నువ్వు పోసిన నిప్పుల్ని నేను ఇక బయట పెట్టి నీ గురించి మావయ్య గారికి తెలిసేలా చేస్తాను. నిన్ను క్షమించి వదిలేయడం అనేది
చాలా పెద్ద పాపమని నాకిప్పుడే అర్థమైంది. నువ్వు ఆ ఇంటిని నాశనం చేయడానికి ఎవ్వరితోనైనా చేతులు కలుపుతావు. అలాంటప్పుడు నీ మీద జాలిపడే ప్రసక్తే లేదు అంటూ ఇక నర్మద వల్లికి ఊహించని షాక్ అయితే ఇస్తుంది. అలా వల్లి నర్మదకి అడ్డంగా దొరికిపోబోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే ఉన్న హై బటన్లో క్లిక్ చేయండి.